పెట్టారు. మీరు కూడా వచ్చారు. అనంతరం కూడా ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు చెప్తాను వాడు 3 సార్లు. కొంతమందికి రాసి ఇచ్చాను, వాళ్ళ దగ్గర రాసుకోండి. నా రైటింగ్ చూస్తారు కాబట్టి వేణు దగ్గర ఉంది, ఇంకొకటి ఎవరి దగ్గర ఉంది. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై. హా కింద నా వస్తుంది నిజానికి, కానీ పలికేటప్పుడు మంత్రంలో ఆ నా కింద హాలాగా ఒక విచిత్రంగా వన్నిజాయై నమః. వహ్నిజాయై అనే శబ్దాన్ని వన్నిజాయై పలకాలన్నమాట ఒక మంత్రంలో, అది నియమం. మళ్ళీ ఇంకో రెండోసారి ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః. ఇది వ్యూహలక్ష్మి మంత్రం నాయన. ఈ మంత్రాన్ని నిత్యం చేసుకోవచ్చు. ఆదౌ పూజ్యో గణాధిపః, ముందెప్పుడు గణపతిని స్మరించాలి. కాబట్టి గణపతిని ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అని స్మరించి, ఆ తదనంతరం మంత్రం ఇచ్చిన గురువుని శ్రీ గురుభ్యో నమః, గురవే నమః అంటే చాలు. కానీ గురువు గారి బొత్తిగా ఏకవచనంలో పలకడం ఇష్టం లేక పెద్దలు గురుభ్యో నమః గురువులకు అని బహువచనంలో వాడనమాట. అలాగా ఆయనకి నమస్కరించి ఈ మంత్రాన్ని సర్వకాల సర్వావస్థలలో జపించవచ్చు. దీక్షతో జపిస్తే తొందరగా అవుతుంది కనుక దానికి ఇంకొక మార్గం చెప్పారు. నదీ తీరము, దేవాలయము, లేదా ఇంట్లో ఉన్న పూజా మందిరము, ఏకాంత ప్రదేశము, ఇటువంటి చోట జపం చేస్తే తొందరగా సిద్ధి అవుతుంది. 4 రోడ్ల కూడలిలోను, పాముల పుట్ట దగ్గర, జనం ఎక్కువగా కబుర్లు చెప్పుకునే చోట ఈ మంత్ర జపం సిద్ధి కోసం చేయకూడదు. లోపల మామూలుగా చేసుకోవచ్చు. కోరికలు ఉంటే చేయటం వద్దన్నాడు. నిజంగా కూడా ఇప్పుడు జంక్షన్స్లో కూర్చొని జపం చేస్తే మన మనస్సు ఏం నిలకడగా ఉంటుంది. ఓం శ్రీ ఓం నమః అంటే ఏం కావాలి నమః అని వస్తుంది రోడ్డు నుంచి గౌక్కుని. అప్పుడు మంత్రసిద్ధి అవ్వదు, అప్పుడు వేరే ఇబ్బంది వస్తుంది. అందుకని అన్నిటికంటే ఉత్తమం ఏంటంటే ఏకాంత స్థలం, పూజా మందిరం, ఇల్లు. ఆ తర్వాత గుళ్ళల్లో చాలా మంచిదట. ఇలాంటి ఆలయాల్లో వెంకటేశ్వరుడి సన్నిధానంలో మరి వక్షస్థలం మీద ఉందిగా తల్లి, అలా ఎక్కడో కూర్చో, ఏకాంతంగా కూర్చొని చేసేయమన్నారు. తీర్థములు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అటువంటి యాత్రా స్థలాలలో, నదీతర తీరాలలో కూడా కాస్తంత ఏకాంతం ఉన్న చోట చేసుకో. ఇంకా అన్నిటికంటే గొప్ప రహస్యం ఉంది. 7 కొండల మీదకి వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి, ముందు వరాహస్వామి దర్శనం అయ్యాక ఆ తర్వాత శ్రీనివాసుడి దర్శనం చేసుకుని, ఈ పుష్కరిణిలో ఎక్కడో ఒక చోట మెట్టు మీద కూర్చో. అక్కడ జనం ఉన్నా పర్వాలేదు. పుష్కరిణి మెట్లు చాలా గొప్పవి. దాన్ని శ్రీనివాస గోవింద రేపు ఉంది కదా, అందుకని పుష్కరిణి మహిమ రేపు చెప్తాను. అక్కడ పుష్కరిణి కొన్ని కోట్ల తీర్థాల సమాహారం. అది ఆ మెట్టు మీద కూర్చుని దీన్ని రోజుకు 1000 సార్లు చొప్పున 3 రోజులు జపిస్తే ఇంకా జీవితంలో ఈ కష్టంలోంచి బయటపడలేము అనుకున్నవాడు కూడా అందులోంచి బయటపడిపోతాడు. అంత ఐశ్వర్యం పొందుతాడు. నేను చూశాను. రియల్ ఎస్టేట్లో పడి సర్వనాశనం అయిపోయిన ఒక శిష్యుడు, ఒక రెడ్డి గారు, ఈ మంత్రం నేను చెప్పగానే పరుగున తిరుపతి వెళ్ళిపోయి కొండెక్కేసి అక్కడ కూర్చుని చేసేశాడు. టక్కన బాగుపడిపోయాడు. బ్రహ్మానంద భరితుడు అయిపోయాడు. అంటే నమ్మకంతో చేసేవాడికి అంత తొందరగా ఫలిస్తుంది అన్నమాట. ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు తప్పక సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు ప్రత్యేకంగా పరిగెత్తి వెళ్ళలేకపోయినా ఆ పుష్కరిణి మెట్ల మీద కూర్చుని చేస్తే తొందరగా సిద్ధిస్తుంది. స్నానానంతరం ఈ మంత్రాన్ని శంఖణ మహారాజా కొండ మీదకి వెళ్ళి గురుధ్యానం చేసి, వరాహస్వామి దర్శనం చేయకుండా స్వామి దర్శనం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఆ తర్వాత శ్రీనివాసుడిని కూడా చేసుకుని దర్శనం చేసుకుని నువ్వు చెయ్యి, నీకు 3 రోజులతో సిద్ధి అవుతుంది, నీ సంపద నీ రాజ్యం నీకు వస్తుంది అన్నాడు ఆ కుర్రవాడు.
గురువుగారు కొండ మీదకి నడిచి వెడుతున్నారు కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో ఏదైనా తిని వెళ్ళొచ్చా, తినకుండా ఉపవాసంతో వెళ్ళాలా అన్నాడు ఆయన. ఆయన చిరునవ్వు నవ్వాడు. శరీరమాత్యం ఖలు ధర్మ సాధనం. ధర్మము సాధించడానికి అన్నిటికీ ముందు శరీరం ఉండాలి. అసలు శరీరమే లేకపోతే నువ్వేం ధర్మం చేస్తావు? నీ శరీరము సహకరించినంత వరకే ఉపవాసం అంటే. 7 గంటలకి గుళ్ళోకి వచ్చి 12 దాకా కూర్చునేటప్పుడు తినకుండా వస్తే గ్యాస్ ట్రబుల్ పట్టుకుని నువ్వే నాశనం అయిపోయే స్థితి వస్తే తినకుండా ఎందుకు ఉండాలి? అందుకని పొద్దుటే ఏం చెప్పాడంటే, లేచి లేవగానే స్నానం చేసి ఏదో 2 కేజీలు పులిహార చేసుకుని తినేసి వచ్చే శుభ్రం కూర్చొని గొడవ ఉండదు అన్నమాట. అసలు వైష్ణవ సంప్రదాయంలో మీరు చూసారో లేదో, బాలభోగం అని పొద్దుటే 6 ఎంత దద్దోజనం పెట్టి శుభ్రంగా తిని, మనకు కూడా వాళ్ళంత తిని మనకింత పెట్టి ఆ తర్వాత జపం చేసుకోండి అంటారు. అదో సుఖం, దానివల్ల లాభం అన్నమాట. ఎంతో కొంత తినకుండా చెయ్యొద్దు అన్నాడు. ఎందుకని? నీ శరీరం నిలబడదు కనుక. నోపవాసంతు కర్తవ్యం. పద్మపురాణములో భాగవత మహిమలో అసలు భాగవత సప్తాహంలో కూడా నోపవాసంతు కర్తవ్యం భోజనంతు వరం మన్యే కథాశ్రవణకారకం. పురాణం వినడానికి వస్తున్నారు లేదా పూజ చెయ్యాలి, ఆ చేస్తున్నప్పుడు మీ మనస్సు నిలకడగా ఉండనప్పుడు అబ్బా నీరసం వచ్చేస్తుందిరా బాబోయ్ ఉపవాసం ఉండలేకపోతున్నావు అని ఏడుస్తూ ఉపవాసం ఉండడం ఎందుకు చెప్పండి? అసలు అంతకంటే హాయిగా భోజనంతు వరం మన్యే, శుభ్రంగా భోజనం చేసి కూర్చో. అంటే మరీ ఎక్కువ తింటే ఏమిటంటే నిద్ర వస్తుంది కనుక ఓసారి ఉపన్యాసం వింటూ ఒక ఆవిడలా తల ఊపేది, అందరిలోకి ఎక్కువ ఊపేది. ఏం భక్తురాలు, నా ఉపన్యాసం తన్మయత్వంతో వింటుంది అనుకున్నాను. తర్వాత తెలిసింది వచ్చే ముందు డబల్ ఇడ్లీ నేతిలో ముంచుకు తిందిరండి వేరుశనగ కూడా చట్నీతో. ఆ చిన్మయత్వంతో తల ఊపుతోంది ఆవిడ. అంటే తల ఊపుతున్న వాళ్ళందరూ భక్తులు అనుకుంటే ప్రమాదం. వాళ్ళకి ఏ తన్మయత్వం ఉందో తెలియదు మనకి. అంత ఎక్కువ తినకూడదు, అలాగని అసలు తినకుండానూ ఉండకూడదు. శుభ్రంగా ఏదో ఒకటి తిని మాత్రమే చెయ్యొచ్చు. కాబట్టి నువ్వు ఏదో ఒక ఆహారమును సేకరించి చెయ్యి. ఈ మాట నేనన్నది కాదు. వెంకటాచల మహాత్మ్యంలో ఇప్పుడు చెప్పేవన్నీ వెంకటాచల మహాత్మ్యంలోకి. శ్రీనివాసుడిని ప్రత్యక్షంగా పూజిస్తున్నారు మీరు. ఆయన చరిత్ర వెంకటాచల మహాత్మ్యం అపూర్వ కావ్యం అన్నమాట. అద్భుతమైన కావ్యం. స్కాంద పురాణంలో ఉంటుంది. చక్కని గ్రంథం. దాన్ని నేను తేట తెలుగులోకి అందరికీ అర్థమయ్యేటట్టు అనువాదం చేస్తున్నాను. ఈ మధ్యన సీరియల్గా ఓ పత్రికలో వస్తుంది దర్శనం అని. అది కూడా వెబ్సైట్లో పెట్టానని చెప్పాడు ఆయన. మరి చూద్దాం, ఒకసారి కనుక్కుందాం. ఎందుకు చెప్తున్నానంటే అందులో చెప్పాడు ఆ కుర్రాడు, ఆ గురువు అలాగే అని ఆ గురువు గారి పాదాలకు నమస్కరించాడు. ఎప్పుడు కూడా గురువులకు అలా నమస్కారం చేయాలని ఒక శాస్త్ర మంత్రం అయ్యాక. అందుకని నమస్కరిస్తే ఈయనకి ఎదురుగుండా కూడా కనపడలేదు. చూస్తే ఈయన మెరుగుగానే ఉన్నాడు. నేను నిద్దట్లో కల కన్నానా, ఇది నిజమా? కల అయితే ఈ కనిపిస్తున్నవాడు మాయమయ్యాడు, నేను మెలుగుగానే కనపడుతున్నాను, గుర్రం కూడా కింద కనపడుతోంది, ఇది కల కాదు. కలలాగా భ్రమ కలిగించాడు ఆయన. ప్రత్యక్షమే. ఈ కొండ మీద సిద్ధ పురుషులు ఉంటారని, భగవంతుడు శ్రీనివాసుడు బాలుడి రూపంలో తరచుగా దర్శనమిస్తాడని విన్నాను. ఇవాళ నిజమయ్యింది. భగవంతుడే, దేవుడే ఈ మనిషి రూపంలో గురువై ఉపదేశించాడు. సమయానికి గురువు రూపంలో వచ్చేస్తట భగవంతుడు. దైవం మానుష రూపేణ అని నమస్కారం చేసుకుని ఓపిక తెచ్చుకుని కొండెక్కేశాడు. కొన్ని ఫలాలు తిన్నాడు, స్నానం చేశాడు, స్వామి దర్శనం చేసుకున్నాడు. ఆ పుష్కరిణీ తీరంలో మెట్ల మీద కూర్చొని అత్యంత భక్తి శ్రద్ధలతో జపం చేశాడు. ఆయన 1000 చేస్తే చాలంటే ఈయన 10,000 జపం చేసేవాడు. ఎంచేత ఆయన వేరే పని లేదు కనుక హాయిగా కూర్చొని జపం చేసుకున్నాడు. నిజం చెప్పాలంటే సమయం దొరికినప్పుడు ఓ 1000 చేయమన్నారు, 1000తో ఆపక్కల ఎంత వీలుంటే అది చేయమన్నారు. సమయం లేనప్పుడు అంటే మనం తగ్గించుకుంటాం. హాయిగా ఇప్పుడు అర్చకులు ఉంటారు, అర్చకులకు వేరే పని ఉంటుంది అక్కడ పూజ తప్ప. అప్పుడు వాళ్ళు కూడా మిగతా వాళ్ళే మొక్కుబడిలాగా అష్టోత్తరం ఒకసారి చేసాం వెళ్ళిపోదాం అంటే అలాగా. ఎవరికి ఏది పనో ఆ పనిని నిర్లక్ష్యం చెయ్యకూడదు అని చేస్తాం అన్నమాట. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. ఈ మధ్యన ఒక గుళ్ళో పూజారి గారు దారిద్ర్యం పొంది నా దగ్గరికి వచ్చాడు. ఏమంటే రోజు పూజిస్తున్నాను, ఎందుకు దరిద్రం వస్తుందంటే ఆయన పూజా విధానం తెలుసుకున్నాను. ఆ నైవేద్యం పెట్టాక మళ్ళీ గుళ్ళోకి వెళ్ళడం, ఇంట్లో కూర్చొని ఆయన కూడా మళ్ళీ ఆడది ఆధారం అని చూస్తున్నాడు. ఇంకేమవుతుంది నీకు? చివరికి ఆడదే ఆధారం అవుతుంది నీకు. ఈయన రాడు ఆధారంగా. మొక్కుబడిగా కాకుండా భక్తితో చెయ్యాలి ఏం చేసినా సరే. మన వృత్తిది. ఎంత అదృష్టం అండి! అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి సేవ చేసే భాగ్యం కలిగిందనుకుని పూజిస్తే దానివల్ల అప్పుడు మనకి పాపాలన్నీ తొలగిపోతాయి.
కానీ సహజంగా ఇక్కడే పెద్ద గొడవ వస్తుందన్నమాట. ఉద్యోగం అదయ్యేసరికి ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన వాడేమో అలాగే చూస్తూ ఉండిపోతాడు. మళ్ళీ ఇంటికి వెళితే ఈ రూపం కనబడదని రోజు అక్కడ కూర్చున్న వాడికి లోకువ చూడడం, అసలు ఆయన ఏ చూడడం. హారత ఆయన అద్దుకోడు, ప్రసాదం ఆయన తినడం, దాంతో దారిద్ర్యం వస్తోంది. అందుకని అర్చకులుగా ఉన్నవాడు చాలా మంది కలియుగంలో ఇబ్బంది పడ్డానికి గల కారణం ఆ మహాశక్తిని నిర్లక్ష్యం చెయ్యడం. అతి పరిచయాదవజ్ఞ సంతత గమనాదనాదరో భవతి మలయే భిల్లపురంధ్రీ చందన తరుకాష్టమింధనీ కురితే. అతి పరిచయం వల్ల చులకనవుతాం. రోజు అక్కడే కూర్చోవటం వల్ల దేవుడి మీద చులకంతనం, వాడు నావాడే అనుకుంటాడు. బాబు ఎవరైనా అంతే. నేను కూడా రోజు వచ్చి మీ ఇంట్లో ఉండడం మొదలెడితే కొద్ది రోజులు పోయాక పద్మాకర్, మొదట్లో గురువు గారు, తర్వాత మిస్టర్ పద్మాకర్, ఆ తర్వాత ఎరా పద్మాకర్ అని కూడా అనొచ్చు. ఆ తర్వాత బుధం మీద చెయ్యేసి కాస్త కంచాలు తోమచ్చు కదా అనొచ్చు. ఏమో మంచిది ఎక్కువ కాలం ఎక్కడ ఉండకూడదన్నారు. అందుకని అతి పరిచయం వల్ల ఎంత గొప్పవాడికైనా విలువ క్రమంగా తగ్గుతుంది. సంతత గమనాత్ రోజు వెళ్ళడం వల్ల, రోజు మనం ఒక ఇంటికి వెళ్ళగా వాడి మీద ఆధారం తగ్గిపోతుంది. ఎప్పుడు పెడుతున్నాం కనుక దానికి ఉదాహరణ చెప్పారు. మలయ పర్వతం మీద అన్ని గంధం చెట్లే ఉంటాయి, అక్కడ అన్ని కూడా చందన వృక్షాలు. ఇప్పుడు మలేషియా అంటున్నాం, దాని పూర్వం మలయ పర్వతం అనేవారు. ఎన్ని గంధం చెట్లు అంటే ఇప్పటికి కూడా. ఈ గంధపు చెట్లని పూర్వం కోయవాళ్ళు కొట్టి నరికి పొయ్యిలో పెట్టి వంట చేసుకునేవారు. గంధం చెట్టు ఎంత విలువైంది అని బయటకు వస్తే వాళ్ళకి తెలియదు ఆ విలువ. అందుకని గంధం చెట్టును తీసుకెళ్ళి ఏం చేసేవారు, పొయ్యిలో పెట్టి ఇంధని కురితే ఇంధనం కింద వాడుకునేవారు. నారింజకాయల తోట ఎక్కడ చూసినా ఇక్కడే. నారింజ 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 ఎక్కువైపోయి కుళ్ళిపోయి చివరికి వాటిని ఏం చేస్తున్నారు, డస్ట్బిన్లో పోస్తున్నారు. ప్రసాదంగా ఇంటికి పట్టుకెళ్ళి ఇండియాలో ఎవడో తినడం తాగడం. ఎక్కువైపోతే ఎవడని అంతే కదా, ఏమీ చేయలేము. నాకు పట్టుకొచ్చేంత వాయిస్ ఇచ్చారనుకోండి, ఏం చేసుకుంటాను నేను? అందరూ వెళ్ళి తీసుకెళ్ళి తలకో పంచే ఇస్తే ఈ పంచిని ఎయిర్ ఇండియాలో మోసుకెళ్ళడానికి మళ్ళీ నాకు ఇంకో $40 ఎందుకని ఇక్కడే పారేస్తారు ఎవడో వాడికి వాడికి. పోరా ఇచ్చేవాడు పంచి బదులు $40 వచ్చుగా అంటే కాబట్టి మొత్తం మీద చెప్పొచ్చింది. అయ్యా నరసింహరాజు గారు మీరు ఇచ్చిన పంచిని కట్టుకుంటారు. చెప్పొచ్చింది ఏంటంటే ఎక్కువ అయిపోతే చివరికి ఏం చేయాలో తెలియని స్థితి వస్తుందన్నమాట. అందుకని అతి పరిచయాదవజ్ఞ ఎంత బాగా చెప్పాడండి. ఎక్కువైతే ఏదైనా ప్రమాదము. దేవుణ్ణి కూడా చివరికి మనం ఆయన దగ్గరగా ఉండడం వల్ల పూజించక హారతివ్వక ఇబ్బంది పెడుతున్నాం. అదే దూరం నుంచి వస్తే ఎంత క్యూలో నిలబడిన వాడు 2 క్షణాలు చూసేలోపు గెంటేస్తారు బయటికి. ఆ 2 క్షణాల్లో మన పరిస్థితి ఏమిటి, దేవుడి దగ్గర దాకా కానీ అలా గౌతులు కళ్ళు పోస్తాడు వీడు. కళ్ళు పోయిగానే కళ్ళు తెరిచేలోపు వీడు గెంటేస్తారు. ఓ చోట ఒక ఆవిడ నాకు తగిలింది ఒకప్పుడు. ఆవిడ హిడింబలో ఉంది ఏకంగా పైగా. ఆవిడ సెక్యూరిటీ లోపల ఆ మెడబట్టు గెంటితే ఇక్కడితో అక్కడ పడ్డాను. ఏమి జన్మమ్మ, అందుకే తాటక పూతన హిడింబ అంటే ఏమిటో అనుకున్నాను. ఆవిడ అలా తోసింది, ఎక్కడ పడ్డానో తెలియదు. మనం ఒక్క క్షణకాలం అక్కడికి వెళ్ళి చూసేలో తన్మయత్వంతో కళ్ళు మూస్తాం, కళ్ళు మూసేలోపు బయట పెడతాం, కళ్ళు బయలు గమ్ముతాయి. అప్పుడు నేను రాశాను పద్యం, కళ్ళు మూసుకుని కూడా నిన్నే చూస్తున్నాను, కళ్ళు తెరిచి నిన్నే చూస్తున్నాను, అసలు నిన్ను చూడండి ఎప్పుడు, చూస్తే మాత్రం నువ్వు ఎప్పుడు గుర్తుంటావా? ఆ రూపాన్ని మీరు బయటకు వచ్చి ఎన్నిసార్లు గుర్తుకు తెచ్చుకోండి, ఆ రూపం మళ్ళీ యథాతథంగా మనకు అసలు గుర్తుకు రానే రాదు. అది భగవంతుడి గొప్పతనం. కళ్ళు మూసినా తెరిచినా ఆ రూపం కనపడాలి. దగ్గరగా ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా పూజించాలి. అలా పూజిస్తే దారిద్ర్యం రాదు అని చెప్పారన్నమాట. అందువల్ల మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కువ సమయం దొరికే కొద్దీ ఎక్కువ జపం చెయ్యాలి. 10,000 జపం చేశాడు ఆయన. అక్కడే పడుకున్నాడు. 3 రోజులు గడిచింది. 4వ రోజు ఉదయం ఆకాశవాణి రూపంలో పరమాత్ముడు పలికాడు, నువ్వు ఇక కిందకి దిగి వెళ్ళవచ్చు, నీకు శుభం జరుగుతోంది అన్నాడు. ఇంత పూర్వం ఈ రాజుగారికి నా రాజ్యం కావాలి, సంపద కావాలి అనే కోరిక ఉన్నది. కానీ ఇప్పుడు ఆ స్వామి పలికాక ఈ ప్రాంతం వదిలి వెళ్ళబుద్ధి వేయటం లేదు, ఇక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది, నీలో కలిపేసుకో అన్నట్ట. నాయన అది కుదరదు. ప్రారంభావస్థలో నీకు సంపదల మీద, రాజ్యం మీద కోరిక ఉంది. ఆ కోరిక ఉన్నవాడికి మధ్యలో ఒకవేళ కోరిక పోయినా ముందు సంకల్పంలో ఏముంది, కోరికే కదా, అది అనుభవించకుండా ఇక్కడికి రాలేదు. అదనమాట మనకు వచ్చిన ఇబ్బంది. నాకు హఠాత్తుగా మోక్షం కావాలన్నా నీవు ప్రారంభంలో మోక్షం కోరుకోలేదుగా, నాకు అమెరికాకి వీసా రావాలి, అక్కడ ఉద్యోగం రావాలి, అక్కడ గ్రీన్ కార్డ్ రావాలి, తర్వాత సిటిజన్షిప్ రావాలని కోరుకుని వచ్చావు. ఇక్కడికి వచ్చాక నాకు ఇవేమొద్దు, మోక్షం కావాలన్నా ఆ పాత కోరిక తీరేదాకా మోక్షం ఇవ్వడు.
అందుకని ముందు ఈ కోరిక తీరాలి, నువ్వు కిందకి దిగు, నీ రాజ్యాన్ని మళ్ళీ పరిపాలిస్తావు, అయ్యాక అప్పుడు నీకు మోక్షం ఇస్తాను అన్నాడు ఆయన. ఈయన కిందకి దిగి వస్తే గుర్రం యథాతథంగా ఉంది, ఆ గుర్రం ఎక్కి వెళ్ళాడు. దారిలో మంత్రులు వచ్చి, మహారాజా పొరపాటు చేసి శత్రువులతో కుమ్మక్కయ్యాం, ఆ శత్రువులందరినీ మేమే మళ్ళీ తోలేసాం, మీ రాజ్యం, మీ కోశాగారం, మీ భార్యలు పిల్లలు అందరినీ క్షేమంగా అట్టే పెట్టాం, మీరు వచ్చి మమ్మల్నే పరిపాలించండి అన్నారట. ఆయనకి తెలుసుగా ముందే పరమాత్మ సంకల్పం ఇది, అందుకని హాయిగా ఇంటికి వెళ్ళాడు. వ్యూహలక్ష్మి మహిమ ఈ వెంకటాచల మహాత్మంలో 2 అపూర్వ కథల్లో ఉంది. అందులో ఇది ఒక మొదటి కథ అన్నమాట. ఎవరికైనా ఈ కష్టంలోంచి బయట పడలేమనిపించినప్పుడు, ముఖ్యంగా దారిద్ర్యం బాగా పట్టి పీడిస్తున్నప్పుడు, అప్పులు పాలైపోతున్నప్పుడు, ఈ అప్పుల్లోంచి బయటికి రాలేమనుకున్నప్పుడు ఈ వ్యూహలక్ష్మి మంత్రం ఇంకా బాగా పనిచేస్తుంది. అశాంతిగా ఉన్నప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఆరోగ్యం గొప్ప లక్ష్మి అండి. తెల్లారితే చచ్చిపోతాం అన్నంత అనారోగ్యంతో ఉన్నవాడు కూడా బాగుపడ్డం నేను చూశాను. దీనివల్ల అనారోగ్యం పాలైన వాడు నిరంతరం చేసుకోవచ్చు అన్నారు. ఆరోగ్యం గొప్ప లక్ష్మి కనుక దానికి స్వాస్థ్య లక్ష్మి అని పేరు. అటువంటి వాడు దీన్ని మరీ బాగా చేసుకోవచ్చు. ఎంత కరుణాస్వరూపిణి అంటే, ఇంత దానం చేస్తే వ్యూహలక్ష్మి, ఏదో పొరపాటున ఒక అన్నం వెతుకు దానం చేసావు, లేదా ఒక ఫలం ఇచ్చావు, ఏమీ లేకపోతే జలం ఇచ్చావు, ఏదో ఒకటి ఇస్తే దానికి కొన్ని వేల రెట్లు తిరిగి ఇస్తుంది వ్యూహలక్ష్మి అన్నారు. అపార కరుణాస్వరూపిణి. ఇప్పుడు శంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రం రాశాడు. అది ఆయన తనంత తాను కావాలని రాసిన స్తోత్రం కాదు. అమ్మవారు ఆయన చేత ఒక దరిద్రురాలి సంపదని తిరిగి ఇప్పించడానికి ఆయన చేత రాయించుకున్నది. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. రోజు మీరు కనకధారా స్తోత్రం ఉంది కదా, అది శంకరాచార్యులు వారు రాశారు. ఎప్పుడో చిన్నప్పుడు రాశాడు, కాలడి అనే క్షేత్రంలో తిరుగుతున్న రోజుల్లో. ఆ కథ చాలా ఆశ్చర్యకరమైన కథ అన్నమాట. ఓహో, ఎంత కరుణాస్వరూపిణే అమ్మ అనిపిస్తుంది మనకి. ఆయన బాల్యంలో అప్పుడే సన్యాసం పుచ్చుకున్న రోజుల్లో సన్యాసులకు ఒక నియమం ఉన్నది, భిక్షాటనతో జీవించాలి. కలియుగంలో ఇప్పుడు అందుకే సన్యాసం లేదు అసలు. అందులో వాడు ఏం చెప్పాడు, అస్యాలంభం గవాలంభం సన్యాసం ఫలపైతృకం దేవరాజ్య సుతోత్పత్తి కలౌ పంచవిసర్జయేత్. కలియుగంలో 5 విడిచిపెట్టేయండి, ఈ 5 మీకు పనికిరావు అని చెప్పేశారు. ఏమిటవి అంటే, అస్యాలంభం, అశ్వమేధయాగం పనికిరాదు. అంటే కలియుగంలో అశ్వమేధయాగం చేస్తున్నాం అంటే అది అబద్ధం, అది లేదు, వద్దని చెప్పాడు. గవాలంభం, గోవుతో చేసే యజ్ఞం ఒకటి ఉన్నది, అది వద్దు. రెండవది గవాలంభం అంటే ఆవును చంపడం అన్నమాట, అది విడిచిపెట్టి. అశ్యాలంభం గవాలంభం పనికిరావు. సన్యాసం, కలియుగంలో పీఠాధిపతులు పరంపరగా వస్తున్నాయి, కంచిపీఠం, శృంగేరి పీఠం, ఇలాంటి పీఠాలు తప్ప అప్పటికప్పుడు ఇప్పుడు హఠాత్తుగా ఎవడైనా పెళ్లి కాని క్రితం సన్యాసం పుచ్చుకోవడానికి పనికిరాడు. ఇప్పుడు కొత్తగా చాలా మంది సన్యాసాలు పుచ్చుకుని పీఠాలు పెట్టుకుని వాళ్ళు ఎలా భ్రష్టులు అవుతున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి సన్యాసం పనికిరాదు అని ఎంత జాగ్రత్తగా చెప్పాడు. దాని గురించి ఎక్కువ చెప్పడం కూడా అనవసరం అన్నమాట. అలాంటి సన్యాసం పనికిరాదు. అందుకే మనం ఇప్పటికి కూడా పరంపరగా వస్తున్న కంచిపీఠమో లేకపోతే చక్కగా జియ్యరి పీఠాలు, శృంగేరి పీఠాలు, ఇటువంటి పీఠాలకి తప్ప హఠాత్తుగా వివాహం కాని క్రితం సన్యాసం పుచ్చుకోకూడదు. మీరు పూర్వం ఎప్పుడున్నా చూడండి, వశిష్ఠ మహర్షికి అరుంధతి ఉందా లేదా, అంతకంటే గొప్ప సన్యాసి ఎవరు ఉన్నారు? అగస్త్యుడి కంటే గొప్ప సన్యాసి ఎవరు? కానీ భార్య పక్కన ఉన్నది. విశ్వామిత్రుడు భార్య ఉన్న తర్వాతే వెళ్ళాడు. శాస్త్రంలో రఘువంశంలో కాళిదాస్ కూడా అదే చెప్పాడు. శైశవే అభ్యస్త విద్యానాం, చిన్నప్పుడు చదువుతో గడపాలి, బాల్యం అంతా చదువే, ఇంక వేరే జోలికి గడపడం, ఆటలు చదువు. యౌవనే విషయైషిణాం, యౌవనం రాగానే వివాహం చేసుకుని సంసారంలో ప్రవేశించాలి, అప్పుడు సంపాదించాలి, అప్పుడు భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి, ఈ పరంపర ఉండాలి. వార్ధకే మునివృత్తినాం, ముసలితనం రాగానే అప్పుడు సన్యాసం పుచ్చుకుని మునివృత్తితో అడవికి పోవాలి. వార్ధక్యంలో ఇంట్లో ఉండకూడదట. 60 ఏళ్ళు దాటిపోయాక 70 ఏళ్ళు దాటాక నా బావి అని మనవలు మనవరాళ్ళు ఈ పిచ్చలో పడిపోకూడదు. అసలు అప్పుడే ముసలితనంలోనే చేతస్థం పడిపోతారు చాలా మంది. ఈ మమకారంలో పడి భ్రష్టో భవతి చ, ఎంత బాగా చెప్పాడండి పురాణంలో. భ్రష్టుడు అయిపోతాడు వీడు, ఇంకా పిచ్చి.
అసలు యవ్వనంలో ఉండవలసిన పెంచిపోతున్నారు వాడు. ఇప్పుడు భార్య దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావే అని అప్పుడు పాత కబుర్లను ఇప్పుడు చెప్పుకుంటూ ఒక్క క్షణం కూడా భగవద్ ధ్యానం మానేసి వెర్రి బయలుదేరుతుంది. ఇంకా అందుకే వార్ధక్యం అంటే గాడిదతో సమానం, గర్ధభ సమాకృతి. ఎందుకంటే గాడిద చాకరీ అంతా ఇంట్లో అనమాట. గాడిద ఎలా ఉంటుందో, కుక్క ఎలా కాపలాకి వస్తుందో ఇంట్లో అలా ఉంటాడు వీడు. ఆ కూతురు కొడుకు ఉద్యోగానికి పోతారు, వీడి ఇంట్లో కూర్చుంటాడు, ఈ వీళ్ళ వెంట పడుతుంటాడు, మలమూత్రాలు, ఈ తిండి తినడం, ఈ ఇంట్లో కూర్చోవడం, కాలక్షేపం, కుక్క కాపలా గాడిద చాకరీ. నేను అన్నానని ఏమనుకోద్దు, ఇది శాస్త్ర రహస్యం. నేనేం చేయను, పురాణంలో ఉన్నట్టుగా చెబుతున్నాను. వింటే లాభం. ఈ మంత్రం చేసుకుని ధరిస్తాం కనుక ఎక్కడైనా జరుగుతున్నది అదే. మీ గురించి కాదు, నేను నా గురించి చెప్పుకుంటున్న వాటే, ఇంకొకటి గురించి చెబుతున్న వాట అనకొద్దు. శాస్త్ర ప్రమాణంతో కర్తవ్యం అన్నాడు కనుక అంటే వార్ధక్యంలో అయిపోతుంది అనమాట. కానీ వార్ధక్యంలో ఇంట్లో ఉండు, కానీ దేంతో సంబంధం లేకుండా నిర్వికారంగా అన్ని పనులు చెయ్యి, మమకారం లేకుండా ఉండు, అనురాగానికి దూరంగా ఉండు, బెంగ పెట్టుకోకన్నాడు. గురువు గారండి మా మనవరాలు పెళ్ళి అయిపోతే మీతో యాత్రకు వస్తానందో కావడ, మనవరాలు పెళ్ళాక మనవరాలకి పురుడు వచ్చాక వస్తానండి, పురుడు అయిపోయాక మళ్ళీ ఈ మనవరాలు పురుడు అయ్యాక స్కూల్కి వెళ్ళాక వస్తాను, ఇంక ఈ లోపు వీళ్ళు వెళ్ళిపోతారు. ఇది చాలా ప్రమాదకరమైంది అనమాట. అంతకంతకీ సంసార పక్కల్లో కూరుకుపోతున్నారు. పూర్వం ఒక ఆయన రత్నాల వ్యాపారం చేసి ఒక కోటీశ్వరుడు ఉండేవాడు. కోట్లు సంపాదించాడు రత్నాల వ్యాపారంలో. అందుకని ఈ రత్నాల వ్యాపారి గారి భార్యకేమో తీర్థయాత్రలకు వెళ్ళి తరించాలి, దానం చేయాలి, ధర్మం చేయాలని కోరిక. భర్త ఏమో వెండో పిసిరుగొట్టు, ఎంతసేపు గళ్ళా పెట్టి వ్యాపారం, పొద్దున లేచిన దగ్గర సాయంత్రం దాకా కోట్లు సంపాదించడం తప్ప నా పురాణం ఒక్కనాడు కూడా వచ్చి ఈ శివ విష్ణు ఆలయంలో వెళ్ళలేదు, ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వలేదు, గుడికి టెంపుల్కి విరాళం లేదు వాడు. ఒకరోజు నా ఊరికి ఒక సన్యాసి వచ్చాడు. రాగానే పాపం ఈవిడ బెంగ పెట్టుకుని రహస్యంగా ఆయన నది దగ్గర కలుసుకొని ఆయనకి దానం ఇచ్చి, ఏమండి మా ఆయన పిసిరుగొట్టుతనంతో ఎప్పుడు ఆ వ్యాపారం అంటాడు, మా పిల్లలు పైకి వచ్చారు, హాయిగా వాడికి ఆ వ్యాపారం అంటగట్టి తీర్థయాత్రలకి రమ్మని చెప్పండి, ఒక్క యాత్రన్నా చేస్తే మా ఆయన తరిస్తాడు, మీరు తరచుగా తీర్థయాత్రలకి తీసుకెళ్తూ ఉంటారు కదా, మీతో తీసుకువెళ్ళండి అని. సరేనమ్మా అన్నాడు. బయలుదేరి ఆయన వ్యాపారం చేసుకున్న కొట్టు దగ్గరికి వస్తుంటే, ఏమయ్యో రావద్దు, నా కొట్టులో డొనేషన్స్ లేవు, నో డొనేషన్స్ అన్నాడు. నేను చందా అడగడానికి రాలేదయ్యా, నా ఖర్చుతో నిన్ను కాశీ తీసుకువెడతాను, వస్తావా అన్నాడు. ఇది కొంచెం బాగానే ఉందని, నీ ఖర్చు అంటున్నారు కదా, దారిలో భోజనాలు వసతి అన్నీ మీదేనా, అన్నీ నావి, మీతో వస్తాను కానండి, మా పిల్లలకి ఇంకా వ్యాపారంలో కిటుకులు తెలియలేదు, టెక్నిక్స్, ఒక్క ఏడాది వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ మీద వ్యాపారం అట్టే పెట్టి మీతో వచ్చి కాశీ చూస్తానండి అన్నాడు. వచ్చే ఏడాది రండి అన్నాడు. సరేనని ఈయన ఏం చేశాడు, మళ్ళీ ఏడాది వచ్చాడు. రాగానే వచ్చేసారంటే అప్పుడే ఏడాది అయిపోయిందా, మా 5-6 ఏడాది, ఇంకా మా వాళ్ళకి సరిగ్గా రాలేదండి, ఇంకొక ఏడాది అండి అన్నాడు. ఇంకేం చేస్తాడు, మాట ఇచ్చాడు వీళ్ళ ఆవిడకి ఈయనకి, అందుకని ఇంకో ఏడాది వచ్చాడు. ఆయన వచ్చేసరికి గళ్ళాపెట్టి దగ్గర ఆ క్యాష్ బాక్స్ దగ్గర ఈయన లేడు, పెద్ద కొడుకున్నాడు. మీ నాన్న ఏంటంటే, మా నాన్న 3 నెలల క్రితం గుండాకి చచ్చిపోయాడండి. కొంప మురిగిపోయిందయ్యా, వాడికి మాట ఇచ్చాను యాత్రకి తీసుకువెడతానని, వాడు రాకపోయినా నాది బాధ్యత, ఇప్పుడు వీళ్ళ నాన్న ఏమైపోయాడు అని దివ్య దృష్టితో చూశాడు. సన్యాసులకి దివ్య దృష్టి ఉంటుంది మహాత్ములు కనుక. దివ్య దృష్టితో చూస్తే ఆ ఇంటి ముందు ఒక నల్ల కుక్క ఉంది, ఆ కుక్కై పుట్టాడు చచ్చి చావగానే. ఈ ఇంటి మీద వ్యామోహం కదా, మా ఇంట్లో డబ్బు ఏమైపోతుందో, దొంగలు ఎత్తుకుపోతారేమో, పిల్లలు ఖర్చు పెట్టేస్తారేమో, పిల్లలు రూపాయి సరుకు 100 రూపాయలకు అమ్మట్లేదేమో, ఈ బెంగతో చచ్చిపోవటం వల్ల ఆ ఇంటి ముందు నల్లని కుక్కై పుట్టాడు అనమాట. ఆ కుక్క ఎవడొచ్చిన బాబు 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 అని మూతిలా పెట్టింది. పైగా ఈ కుక్కై పుట్టిన పాత వాసన ఉంది వీడికి కొంత, అందుకని ఇంట్లో వాళ్ళు చెత్త పారేస్తే ఆ చెత్త తినేవాడు, ఫ్రెష్గా వండి పెడితే తినేవాడు కాదు వీడి కర్మ. ఎందుకంటే అనేది కుక్క. మా నాన్న ఫ్రెష్గా తినడానికి ఇష్టపడేవాడు కాదు, ఎందుకంటే పాడైపోతున్నావు తినడానికి ఇష్టపడేవాడు, కొత్తగా పప్పు వేస్ట్ చేయడం ఎందుకని వాడి బాధ అనమాట. అందుకని నిన్నటి అన్నం పాడైపోయింది ఉంటుంది అది తినేవాట. ఆ లక్షణం ఈ కుక్కకు వచ్చింది ఏమిటో నా కొడుకు కొంచెం అనుమానం వచ్చింది. అందుకని ఏమో లేని ఆ కుక్కకి వేసేవారు. ఆ కుక్క రూపంలో వీడున్నాడు అని సన్యాసి కనిపెట్టి, చూసావా అంత వ్యాపారివి, అక్కడ గళ్ళాపెట్టి దగ్గర కూర్చునేవాడివి, ధన కోశం దగ్గర, యాత్రకి రారా అంటే ఇల్లు డబ్బు వ్యాపారం అని నీ గుండె లబ్బు డబ్బని కొట్టుకోవడమ్మా, నీ డబ్బు డబ్బు అని కొట్టుకుని చివరికి జబ్బు చేసి కుక్కై పుట్టావు, ఇప్పుడైనా నాతో కాశీకి వస్తావా అన్నాడు. దానికి దివ్య శక్తి ఇచ్చి, మాట్లాడే శక్తి ఇచ్చి.
అప్పుడు ఆ కుక్క మళ్ళీ వీళ్ళు ఎదురుకుండా మాట్లాడకూడదు కనుక దూరంగా తీసుకెళ్ళి మాట్లాడిస్తే ఏం చెప్పమంటారండి సన్యాసి గారు, ఇప్పుడు ఇంకా పూర్వం కంటే బెంగ ఎక్కువగా ఉంది నాకు. కుక్క రూపంలో ఈ ఇంటిని కాపలా కాస్తున్నానా, అదో తృప్తిగా ఉంది. మా వాళ్ళ ఇంటిలే కదా, బాగుంది, చాలా రుచిగా ఉంది. అందులో మా మనవలు ముక్కు చీవిడి కాచుకుంటూ పెడుతున్న పొగోడి కారపూస ఇంకా రుచిగా ఉన్నాయి, కాస్త ఉప్పుగా సాల్టీగా. అబ్బో ఇంకొకటే బెంగ, రాత్రిపూట దొంగలు వస్తారేమోనని కాపలాగా వస్తున్నాను. మా వాళ్ళు ఎవరికైనా దానం చేసేస్తున్నారేమోనని బెంగతో ఇంటికి ముష్టాడుస్తే బహుభవన్ తరివేస్తున్నాను. మీరంటే లాస్ట్ జన్మలో పరిచయం కాబట్టి మిమ్మల్ని బహుభవన్ తరపలేదు కానీ లేకపోతే మీ పిక్క పట్టి కొరికేసేదాన్ని. ఏమండి ఇంకొక ఏడాది ఆగిరండి, ఈ వ్యాపారాన్ని బాగా కాపలా కాసుకున్నాక తృప్తి తీరాక వస్తానన్నాడు. మళ్ళీ ఇంకో ఏడాది అన్నావురా, సర్లే అని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏడాది తర్వాత వచ్చాడు, కుక్క లేదు ఇక్కడ. ఆ ఇంటి కుర్రాన్ని పిలిచి ఈ కుక్క ఏమైంది అన్నాడు. కుక్క చచ్చిపోయిందండి, కిందటి నెలలో ఎవడో ముష్టివాడు వస్తున్నాడు మా కొట్లోకి, భౌ భౌ అని అరుస్తూ వాడు వెంటపడింది. ఎంతలో బండి వేగంగా వెళ్ళి దాన్ని తొక్కేసింది, బండి కింద పడి కుక్క కూడా చచ్చిపోయిందండి. ఆ కుక్క ఉన్న రోజుల్లో ఎంత కాపలా కాసేదండి, ఎంతో సుఖంగా ఉండేది మాకు, అది చచ్చిపోయింది అన్నాడు ఆ పెద్ద కొడుకు. హాయ్ ఓరి భర్త కూడా ఈ జన్మ కూడా అయిపోయిందా నీకు, నా యాత్ర నీ వల్ల అయిపోతుంది రానుకొని మళ్ళీ దివ్య దృష్టితో చూశాడు. ఆ ఊళ్ళో అందరూ నీళ్లు ఉంచుకోవడానికి ఒకే ఒక నొయ్యి ఉంది, ఆ నూతిలో కప్పై పుట్టాడు. అక్కడికి వెళ్ళి కప్పని పైకి పిలిచాడు, పైకి వచ్చింది. చూసావా ఈ జన్మ కూడా అయిపోయింది, ఇప్పుడైనా యాత్రకు వస్తావా అంటే నేను రానయ్యా, ఈ కప్ప రూపంలో ఉన్నానా, మా మనవలు వచ్చి మా కోటలతో పాటు రాళ్ళు ఎట్టి కొడుతున్నారు, ఎంతో ముచ్చటగా ఉంది, వాళ్ళు ఎక్కడ నూతిలో పడిపోతారో అని నా కప్పగుండే టిక్కు టిక్కరు కొట్టుకుంటోంది. నా మనవలు చూసుకుంటూ ఇక్కడే ఉంటాను, ఆ మోక్షం ఏదో నువ్వే చూసుకున్నాడు. నూతిలో కప్పగా అదే స్వర్గం అన్నారు, అక్కడే పడుంటారా, అమ్మయ్య నా గొడవ వదిలిపోయింది, ఇక నీకు ఇవ్వవలసిన మాట లేదు గనక అని ఈయన వెళ్ళిపోయాడు. అలా జన్మలు జన్మలు తిరోగామి తప్ప పురోగామి కాకుండా అయిపోతాడు. సంసారంలో వ్యామోహంతో వార్ధక్యంలో మునివృత్తి లేకపోతే, అందుకని వార్ధక్యంలో ఎంత కుటుంబంలో ఉన్నా అనుక్షణం అన్నిటికీ అతీతంగా అక్కడ ఉండు, అది విడిచిపెట్టమని చెప్పట్లేదు ఎవడో, కానీ దానితో ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండాలి. వెర్రి వ్యామోహం పెంచుకోకుండా మన జపం మనం చేసుకోవాలి, మన మోక్ష సాధన చూసుకోవాలి. చూసుకోకపోతే ఈ జన్మలో మానవ జన్మ వచ్చింది, ఏమో వచ్చే జన్మలో మానవ జన్మ, ఒక్కొక్క జన్మ ఇంకే జన్మ వస్తుందో తెలియదు. అందులో జంతువునాం నరజన్మ దుర్లభం, జంతువులలో మానవ జన్మ రావడమే కష్టం, రాక వచ్చిందాన్ని ఈ జన్మలో సద్వినియోగం చేసుకోవాలి. అందువల్ల మహానుభావులు పూర్వం ఏం చేసేవారు అన్నమాట, వార్ధక్యంలో మునివృత్తిని అవలంబించేవారు. యోగేనాంతే తనుత్యజాం, యోగాభ్యాసంతో షట్చక్రాలు ధ్యానం చేసి ప్రాణములు ఇక్కడికి తీసుకొస్తారు. సహస్రార కమలం మూర్తం ఇది భేదించుకుని ప్రాణం విడిచిపెట్టేవారు. ఈ తల పగిలిపోతుంది ఇక్కడ, తెలిసిన కొంతమంది యోగులకి ఇక్కడ చిన్న చిల్లు పడి కొద్దిగా నెత్తులు వస్తుంది, ప్రాణం ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది యోగంతో శరీరం విడిచిపెట్టడం అంటారు. ఇంకా వాడికి పునర్జన్మ ఉండదు. కానీ చాలా అరుదు. మన శరీరంలో ప్రాణం ఎలా విడిచిపెడతామో ఈ వ్యూహలక్ష్మి కథలో చెప్పారు. ఒక్కొక్కడు అలా కళ్ళు తెరిచి చచ్చిపోతాడట, అంటే కళ్ళల్లోంచి ప్రాణం పోయింది. ఒక్కొక్కడు ఆయన ముక్కులోంచి విడిచిపెట్టేస్తాడు, అందుకే ముక్కులోంచి నెత్తులు వస్తుంది, అందులో దూది పెడతారు. అందుకే ఒక్కొక్కడు నోరు అలా వెళ్ళబెడతాడు, నోట్లోంచి పోయిందనమాట. ఒక్కొక్కడికి వాడు బాత్రూమ్కి వెళ్ళి చచ్చిపోయాడు అంటారు, మూత్ర విసర్జన చేస్తూ చచ్చిపోతాడు. ఒక్కొక్కడు మల విసర్జనకి వెళ్ళి అక్కడ డామ చచ్చిపోతాడు. ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ రకంగా పోతుందో, ఏ రంధ్రం నుంచి ప్రాణం పోతుందో తెలియదు. మన శరీరానికి సెక్యూరిటీ లేదండి. ఇంటికంటే అదేదో కుయ్యి కుయ్యలాడేది పెట్టుకున్నారు మీరు. ఎవడన్నా దొంగడు చేసేసాడంటే అది కొయ్యి కొయ్యి అంటుంది అనమాట. అలా కుయ్యి కుయ్యలు దీనికి లేవు. వీడు కై అనకుండానే పోతాడు ఎప్పుడు తేడా వస్తే. దీనికి 9 ద్వారాలు. ఇంటికి వెనకో తలుపు ముందో తలుపే ఉంటాయి, లేదా కొన్నేళ్ళకి 4 తలుపులు ఉంటాయి అన్ని వైపుల నుంచి. కానీ ఈ శరీరానికి, ఈ ఇంటికి 9 రంధ్రాలు ఉన్నాయి. ఆ 9 రంధ్రాల్లో ఏ రంధ్రం గుండా పోతుందో, మలరంధ్రం, మూత్రరంధ్రం, 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కులు, అవి సరిపోక నోరు, వెరసి 3 2 6 2 8 1 9 రంధ్రములలో ఏ రంధ్రము గుండా ఎప్పుడు పోతుందో తెలియదు. ఇందులో ఆ కింద నుంచి పైకి వచ్చే వృత్తి ఉత్తమం అన్నారు. అందుకని యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టడం ఒక మహాయోగము. అది కేవలం నిరంతరం సాధన, మంత్ర సాధన చేసే వారికే సిద్ధిస్తుంది. అలాంటి సాధన
క్రమక్రమ సాధన లేకుండా హఠాత్తుగా బాల్యంలోనే సన్యాసం పుచ్చుకుంటే అప్పుడు సత్యానందం నిత్యానందం బదులుగా ఏదో ప్రమాదం చుట్టుకుని వీడు భ్రష్టుడైపోవచ్చు. అందుకని సన్యాసం కలియుగంలో ఒక నియమం లేని సన్యాసం వద్దన్నాడు. ఫలపైతృకం, మాంసం పొరపాటును కూడా తద్దినంలో పెట్టకూడదు. పూర్వం మాంసం పెట్టేవారు తద్దినంలో, అందుకని ఇప్పుడు మేషము బదులు మాషం గారెలు పెట్టడంలో రహస్యం. గారెలు మాంసంతో సమానంగా, ఉట్టి గారెలు కాదు, పాయసము గారెలు, పరమాన్నం, అన్నముతో వండిన బియ్యముతో వండినటువంటి పరమాన్నము గారెలు ఒకే రోజు చేస్తే ఆ రోజు మాంసం తిన్నట్టే అని శాస్త్రం. తద్దినం అదనమాట. అందుకని ఆ రెండు కలిపి నైవేద్యం పెట్టకూడదు భగవంతుడికి కూడా. ఆ రెండు ఒకే రోజు పట్టుకురాకూడదు. విడివిడిగా ఎవరికి వాడు పట్టుకొస్తే పర్వాలేదు రండి. ఇప్పుడు మేము గారెలు పట్టుకొచ్చామంటే మేము పాయసం పట్టుకొచ్చామంటే మీరు వెంకెట్టుకోకండి. రెండు కలిపి తీసుకురాకూడదు. ఇక అక్కడ నుంచి ఇంటికి వెళ్ళేదాకా వెంక పెట్టుకుంటారు, పురాణం వల్లే. ఆ రెండు ఒకసారి చెయ్యరాదు. అందుకని ఫలపైతృకం, మాంసంతో తద్దినం పెట్టరాదు. దేవరాజ్య సుతోత్పత్తి. పూర్వం పిల్లలు లేకపోతే ఒక గురువు ద్వారానో లేక ఒక మంచి దేవతలను ఉపాసన చేసో, ఇప్పుడు వేదవ్యాసుల వారు ఉన్నారు, ఆయన తమ్ముడు విచిత్ర వీరుడు చచ్చిపోతే ఆ తమ్ముడి భార్యలకి తన ద్వారా సంతానం ఇచ్చాడు. దీనికి దేవరన్యాయం అని పేరు. అలాగే సుదక్షిణ అని ఒక ఆవిడ ఉండేది, ఆవిడకి భర్త చచ్చిపోతే వశిష్ఠుడు కులగురువు సంతానం ఇచ్చాడు. ఇలాంటి ఉత్పత్తి ఒకటి ఉన్నది, అది కలియుగంలో లేదు. అందుకని ఏం చెప్పాడు, కేవలము మరిది అంటే అన్నగారి భార్యో లేక తమ్ముడి గారి భార్యో విధవైపోయింది, సంతానం లేదు. అప్పుడు అన్నగారు చచ్చిపోతే తమ్ముడి వల్ల, తమ్ముడు చచ్చిపోతే అన్నగారి వల్ల సంతానం పొందే ఒక విధానం దేవరన్యాయం. అది ఒక కలియుగానికి పనికిరాదన్నారు. ఇవి కలవు పంచ విసర్జయేత్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని మహాపీఠాలు, పరంపర పీఠాలలో ఉన్న సన్యాసులకి మాత్రమే కలియుగంలో నమస్కరించాలి. శృంగేరి పీఠము, కంచిపీఠము అన్ని పరంపర పీఠాలు, జియ్యర్ గారి పీఠాలు, ఇవన్నీ అద్భుత పీఠాలు. వాటిలో ఉన్న సన్యాసులకి తప్ప హఠాత్తుగా ఎవడో ఇవాళ వాడికి బుద్ధి పుట్టో సన్యాసం పుచ్చేసుకోకూడదు. వాడు పెళ్లి చేసుకుని సంసారంలో కొంతకాలం ఉన్నాక అప్పుడు సన్యాసం పుచ్చుకుంటేనే వాడు పవిత్రుడవుతాడు అని చెప్పారు. శంకరాచార్యులు అటువంటి పరంపర వాడు, ఆ కాలం వాడు. అందువల్ల సన్యాసి దీక్ష ఆయనకి కుదిరింది. ఆ శంకరాచార్యుల వారు సన్యాస దీక్ష పుచ్చుకున్నాక మొదటి ఏడాది కాలం బ్రహ్మచర్య నియమం అని ఒక నియమం ఉన్నది. సన్యాసంలో చాలా నియమాలు ఉన్నాయండోయ్. మొదటి సంవత్సరం భిక్షాటంతో జీవించాలి. ఆ భిక్షాటం ఎలాగా, రోజు ఒక్క ఇంటికే వెళ్ళాలట. ఒక ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అని 3 సార్లు అడగాలి. 3 సార్లు అడిగితే ఆ ఇంట్లో వాళ్ళు ఏదన్నా పట్టుకొచ్చి పెడితే తినాలి. 3 సార్లు అయిపోయాక ఇంకా 4వసారి భిక్ష ఇమ్మని అడగకూడదు, ఇంకో ఇంటికి వెళ్ళకూడదు. పక్కింటికి వెళ్ళు అని వాళ్ళు అనకూడదు, అన్నా వెళ్ళకూడదు. ఒక్క ఇంటికి. ఎంత కష్టం ఇది. ఓ ఇంటికి వెళ్ళారు, ఆ ఇంట్లో వాడు పలకలేదు, అప్పుడు రెండో ఇంటికి వెళ్ళకపోతే అప్పుడు ఉపవాసమే. అలా బ్రతకాలి ఆ వయస్సులు. అందుకే సన్యాస నియమాలు అన్నారు వాటిని. ఎప్పటికి వల్లేనటి ఇక ఏసీ రూములు కట్టుకుని అందులో కూర్చొని మరగట్టి ఎక్కువ భోగాలను అనుభవిస్తూ సంపదలు పొందితే అది గొప్ప ఉపయోగం కాదు. పీఠములు అవసరమే, కానీ నియమములు కూడా అవసరమే. మరి ఈ మహానుభావుడు అలాగే ఇంటింటికి వెళ్ళి కాలడిలో పూర్ణానదీ తీరములో భిక్షాందేహి అనేవాడు. ఇంట్లో వాళ్ళు ఏదైనా పెడితే తినేవాడు, లేకపోతే ఆ పూటకు ఉపవాసం. ఎంత అద్భుతమైన గాథ. ఈ గాథ చెబుతున్నప్పుడు ఒక్కసారి కళ్ళు